Good morning and namaste to all the wonderful viewers. Today I am before you all to put forth three very important aspects which I thought I should discuss with all of you. The first one, we all are well aware that since the lockdown, everybody has been stuck in their homes and it is a really big challenge for all the mothers. ఈ రోజు తల్లులందరికీ నేను ఒక ముఖ్యమైన అంశాల గురించి చెప్పాలని అనుకున్నానండి. ద ఫస్ట్ వన్ ఇస్ వై ఆన్లైన్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. ద సెకండ్ పాయింట్ ఈజ్ ద సీక్రెట్ ఫార్ములా హౌ యూ కెన్ మేక్ యువర్ చైల్డ్ సిట్ అండ్ డూ దేర్ హోంవర్క్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ హౌ వీ క్యాన్ ఎంగేజ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్ హోల్డ్ కోర్స్. ఈ మూడిటి గురించి నేను ఈవేళ మీతో డిస్కస్ చేయాలని మీ ముందుకు వచ్చాను. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ పాయింట్, ఆన్లైన్ లెర్నింగ్ ఈ మూమెంట్లో మనకి ఎందుకు ఇంపార్టెంట్? వీ ఆల్ నో ఇట్ వెరీ వెల్. దెర్ ఇస్ అ మేజర్ ఫ్రేమ్వర్క్ దట్ పుట్స్ అ చైల్డ్ ఇన్ టు అ ప్రాపర్ రొటీన్. అంటే రెగ్యులర్ స్కూల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పొద్దున్నే లేవడం, దే గెట్ రెడీ, దే కమ్ టు స్కూల్, చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, దే హ్యావ్ దేర్ ట్యూషన్, దే డూ దేర్ హోంవర్క్, దే హ్యావ్ దేర్ ప్లే టైమ్ ఆర్ ఫన్ టైమ్. And then later on again a course of study with a dash of entertainment, they go to sleep. So ఇలా ఏంటంటే ఒక ప్రొసీజరల్ ఫార్మాట్లో జరుగుతుందండి. అంటే దెర్ ఈస్ అ స్పెసిఫిక్ టైమ్ షెడ్యూల్ ఫర్ స్టడీ, ఫర్ దేర్ ప్లే, ఫర్ దేర్ స్లీప్, ఎవ్రీథింగ్. బట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ బీన్ మెస్డ్ అప్. అంటే అన్నీ కలిసిపోయినాయండి. ఇక్కడ పిల్లలకి ప్రాపర్గా ఎక్కడ బౌండరీస్ లేవు. అంటే వాళ్ళు ఏ టైంలో ఆడుకోవాలి, ఏ టైంలో చదవాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నది అసలు వాళ్ళకి ఏం లిమిట్ లేదు ఇప్పుడు. సెకండ్లీ ఏంటంటే వెన్ రెగ్యులర్లీ వీ హ్యావ్ కాల్స్ ఫ్రమ్ ద పేరెంట్స్కి ఎట్లా ఉంది అంటే ఏం అర్థమవుతుందండి ఆన్లైన్ క్లాసెస్ పిల్లలకి, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ టు మేక్ దెమ్ సిట్ అండ్ డూ ద థింగ్స్ అని ఇది కొంచెం ఫ్రీక్వెంట్గా మా చెవును పడుతున్నాయి. సో దీనికి కూడా వాట్ సొల్యూషన్ ఫ్రమ్ ఆర్ సైడ్ వీ కెన్ గివ్ యూ ద బెస్ట్ అనేది వీ హ్యావ్ కమ్ అవుట్ టుడే. సో ఇక్కడ మనం ద సీక్రెట్ ఫార్ములా ఇఫ్ ఐ టెల్ యూ, మనం పిల్లలతో హోంవర్క్ చేయించాలి అంటే దట్ ఈస్ అ రియల్లీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎ మదర్. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ పొద్దున్నే వాళ్ళని లేపి బ్రష్ చేయించడం ఎంత పెద్ద ఛాలెంజో, వాళ్ళని స్నానం చేయించడం ఎంత పెద్ద ఛాలెంజో, హోంవర్క్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ద సేమ్ ఛాలెంజ్. సో గ్రాడ్యువల్గా ఏమవుతుందండి, పిల్లలు ఇనీషియల్లీ వీ ఎన్ఫోర్స్ దెమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ బట్ లేటర్ ఆన్ దే ఎండ్ అప్ డూయింగ్ బై దెమ్సెల్వ్స్. సో దీనికి మనకి హోంవర్క్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పేరెంట్ టు మేక్ యువర్ చైల్డ్ ఎనేబుల్ టు బీ రెస్పాన్సిబుల్. అంటే ఈ హోంవర్క్ అన్నది ఒక పేరెంట్కి ఎలాగో ఒక అవకాశం అంటే మీరు మీ పిల్లలకి హెల్ప్ చేస్తూ వాళ్ళని ఒక సక్రమమైన పద్ధతిలో పెట్టడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ అంటాను నేను. దీనికి ఏం చేయాలి మనం? ఒక యాక్రోనిమ్ అంటే ఇప్పుడు మనం ఒక పేరు తీసుకుని దానికి ఈచ్ లెటర్కి ఒక మీనింగ్ పెడతాం కదా, అట్లా ఏంటంటే వీ కెన్ సే ఇట్ యాజ్ 2 రూపీస్ అండ్ 3 పైసే, 2 రూపాయలు 3 పైసలు అన్నది ఒక తల్లి గుర్తు పెట్టుకోగలిగితే మీరు ఆ పద్ధతిలో మీ పిల్లల్ని హోంవర్క్ చేయించవచ్చు. అది ఏంటి అంటే ద ఫస్ట్ ఆర్ ఏంట్రా అంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే వెన్ వీ వాంట్ ద చైల్డ్ టు పర్ఫార్మ్ హిజ్ హోంవర్క్, మనం ఏమనుకుంటామండి అది స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చెయ్యాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. అంటే ఇక్కడ ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ రోల్ ఆఫ్ అ పేరెంట్ టు ఎనేబుల్ ద చైల్డ్ టు డూ హిజ్ వర్క్. అంటే మన బాధ్యత ఏంటి అంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ముందు వర్క్కి అప్రోచ్ అయ్యేలాగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇదేమవుతుందండి మనకి, ఇది పిల్లల హోంవర్క్, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ చైల్డ్స్ హోంవర్క్. సో ఎప్పుడైతే వెన్ యూ పీపుల్ సిట్ అంటే ఒక తల్లి పిల్లలతో హోంవర్క్ చేయించడానికి ఎప్పుడైతే కూర్చుంటారో వీ సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. గ్రాడ్యువల్గా అదేమవుతుందండి, యూ స్టార్ట్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, కోపం స్టార్ట్ అవుతుంది మీకు. దట్ ఎండ్స్ ఇన్ టు స్పాంకింగ్ ద చైల్డ్, కొడతారు, తిడతారు అండ్ ద హోల్ సిచ్యువేషన్ బికమ్స్ వెరీ వెరీ నాస్టీ. అంటే వీ డోంట్ వాంట్ the things to end up in that way. So దీనికి మీరు ఏం చేసుకోవాలి అంటే how you can motivate your child to attend to his homework is our second R. Okay, so when we come to the second R, it is regularity and routine.
అంటే ఫస్ట్ది మన రోల్ అండ్ మన రెస్పాన్సిబిలిటీ అయితే, సెకండ్ది రెగ్యులారిటీ అండ్ రొటీన్ అండి. అంటే రెగ్యులారిటీ అండ్ రొటీన్లో ఏమవుతుంది, పేరెంట్స్ మనము పిల్లలకి ఒక కన్స్ట్రక్టివ్ హ్యాబిట్స్ని ఫామ్ చేయించడానికి ఇట్ ఈస్ ద మేజర్ రోల్ ఆఫ్ అ పేరెంట్. ఇఫ్ అ చైల్డ్ ఫార్మ్స్ అ హ్యాబిట్ అట్ హోమ్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పేరెంట్. సో ఈ కన్స్ట్రక్టివ్ హ్యాబిట్ ఫార్మేషన్కి మన పాత్ర ఏంట్రా అంటే, వెదర్ దెర్ ఇస్ అ హోంవర్క్ ఫ్రమ్ ద స్కూల్ సైడ్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు decide, you have to discuss, you have to sit with your child and frame out a standard time that yes, this 45 minutes is going to be your homework time. అది మీరు షెడ్యూల్ చేయాలి. అంటే అక్కడ హోంవర్క్ లేదు కాబట్టి పిల్లలు ఆడేసుకుంటారు, లేదు అంటే హోంవర్క్ ఉంటే ఎట్ ఏ స్టేజ్ వాళ్ళు చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది అంటే కుదరదండి. ఇప్పుడు స్కూల్లో అనుకోండి ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్కి 45 minutes మేము క్యాటర్ చేస్తున్నాము అంటే టీచర్ ఈజ్ నాట్ గోయింగ్ టు టీచ్ ద హోల్ 45 minutes. ఫస్ట్ 5 to 10 minutes జనరల్ ఇంటరాక్షన్ పెప్ టాక్ ఉంటుంది టీచర్ది, అంటే పిల్లలందరూ అటెన్షన్ తెచ్చుకోవడానికి. ఆఫ్టర్ దాట్ ద టీచర్ గివ్స్ హర్ కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ వే షీ వాంట్స్. ద లాస్ట్ 5 to 10 minutes అగైన్ షీ సమ్స్ అప్ అండ్ చైల్డ్ రైట్ డౌన్స్ హిస్ డైరీ. అంటే 45 నిమిషాలు మనం ఒక పిల్లవాడికి కేటాయిస్తే అందులో వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 35 minutes, ఆర్ ఎట్ ద మోస్ట్ 25 to 30 minutes అనుకుంటే మనం a healthy time of 45 minutes is good for a child. వాళ్ళని మనం ఒక 45 minutes కనుక కూర్చోబెట్టగలిగితే, అండ్ వీ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ దిస్ ఇస్ యువర్ హోంవర్క్ టైమ్ వేర్ యూ హ్యావ్ టు సిట్ అండ్ డూ ద యాక్టివిటీ. ఇది మీరు చేయగలిగితే కనుక ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు అ ప్రాపర్ రొటీన్. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, హోంవర్క్ టైం ఎప్పుడైతే షెడ్యూల్ అయి ఉందో ఐ హ్యావ్ టు సిట్ అండ్ డూ మై హోంవర్క్. దెర్ ఈజ్ నో ఎస్కేపిజం ఫ్రమ్ దాట్. అంటే దీన్నే మనం ఏమంటాం, టైమ్ డ్రివెన్ రెగ్యులారిటీ అంటామండి. అంటే వెన్ వీ ఫిక్స్ అ టైమ్ దట్ ఈ 45 నిమిషాలు నువ్వు ఇది చెయ్యాలి అని మనం ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో, ఇఫ్ రియలీ యువర్ చైల్డ్ కెన్ నాట్ ఫినిష్ హిస్ వర్క్ ఇన్ 45 minutes, అప్పుడు మీరు ఏం చేయాలి, మధ్యలో మళ్ళీ చిన్న బ్రేక్ ఇవ్వాలి వాళ్ళకి. బికాస్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఎ కిడ్ కెనాట్ క్రాస్ 45 minutes. అంటే వాళ్ళు అంతసేపు కూర్చోలేరండి, కాన్సన్ట్రేట్ చేయలేరు. సో దానికి మీరు మళ్ళీ బ్రేక్స్ ఇచ్చుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, ఎంత హోంవర్క్ ఉంటే అంత హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాతే నువ్వు లేవాలి అంటారు. బట్ దట్ ఈస్ రియలీ రాంగ్. ఎందుకంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, స్కాటర్ ద హోంవర్క్ టైం. ఒకే కంటిన్యూస్ ప్రాసెస్లో హోంవర్క్ అంతా వాళ్ళు ఫినిష్ చేయాలని పెట్టకుండా స్కాటర్ చేయండి. మార్నింగ్ ఈ 45 minutes, ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఈ 45 minutes, అట్లా స్కాటర్ చేస్తే ఏమవుతుంది అంటే పిల్లలు కూడా దే విల్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్, దే విల్ ట్రై టు సిట్ విత్ న్యూ ఎనర్జీ వన్స్ అగైన్. ఇప్పుడు కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి చేసే కొద్దీ ఏమవుతుందంటే పిల్లల ఎనర్జీ డ్రైన్ అవుతుందండి. అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్తో ఎంత కాన్సన్ట్రేషన్ పే చేసి ఆ వర్క్ కంప్లీట్ చేయాలో అక్కడ మనకు అది కనిపించదు. అది ఓన్లీ ఒక మెకానికల్ ప్రాసెస్లో వాళ్ళు అక్కడ డంప్ చేసుకుని వెళ్ళిపోతారు తప్ప రియల్ లెర్నింగ్ అన్నది అక్కడ ఏం జరగదు. బికాస్ ద చైల్డ్ విల్ బీ పర్ఫార్మింగ్ ద యాక్ట్ డిస్ఇంట్రెస్టెడ్లీ. సో అక్కడ మనకి వాళ్ళు డిస్ఇంట్రెస్టెడ్గా వర్క్ చేయాలి అన్నది పర్స్పెక్టివ్ కాదు. వీ వాంట్ దెమ్ టు డూ ఇట్ విత్ దేర్ హోల్ ఇంట్రెస్ట్. సో దానికి మనం ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు ఫిక్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ వేర్ ఇన్ ద చైల్డ్ విల్ ఫీల్ కంఫర్టబుల్ టు పర్ఫార్మ్ హిస్ వర్క్. అండ్ ఆఫ్టర్ దిస్ ఇది హ్యాబిట్ ఫార్మేషన్, టైమ్ డ్రివెన్ రెగ్యులారిటీ పిల్లలతో మనం చేయించడం అన్నది ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ అండి. ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ ద చైల్డ్. అంటే మీకు ఒకరోజు వాళ్ళు చేస్తారు, నెక్స్ట్ 2 days కనిపించకపోవచ్చు. బట్ దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇనఫ్ పేషెన్స్. ఎందుకంటే దిస్ ఈజ్ అ స్లో ప్రాసెస్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ అ లిటిల్ టైం, బట్ ఇట్ విల్ ష్యూర్లీ వర్క్ అండి. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పిల్లలకి వెన్ వీ ట్రై టు పుట్ దెమ్ ఇన్ దిస్ ట్రాక్. ఆఫ్టర్ దిస్ వెన్ వీ కమ్ టు 3 paise. 3 paise అంటే 3 P's అండి. ఇక్కడ 2 రూపాయలు 3 పైసలు. 2 రూపాయలు అంటే 2 R's. ద ఫస్ట్ R is the role and responsibility of a mother or any parent. The second R is regularity and routine. Now when we come to the 3 P's, the first P here is, అంటే మనం జనరల్లీ ఏం చేస్తామండి, పిల్లలు హోంవర్క్ చేయాలి అంటే యూ ఎంటైస్ దెమ్ విత్ సమ్ రివార్డ్. ఇక్కడ ఎంటైస్ అంటే మనం వాళ్ళని లంచం ఇస్తూ ఉంటాం. ఇన్ టు సే ఇన్ ఎ సింప్లర్ వర్డ్, అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, నేను నువ్వు ఈ వర్క్ ఫినిష్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఇది చేస్తే నీకు ఇది కొనిస్తాను.
So here what we are doing is, we are enticing them into a wrong habit. ఇక్కడ మీరు ద ఫస్ట్ పీ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు ప్రైజ్ బట్ నాట్ గివ్ రివార్డ్. ప్రైజ్ అంటే పొగడతా. అంటే వెన్ అ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు సే సపోజ్ రైట్ ఏ, సో యూ కెన్ ప్రైజ్ హిమ్ లైక్, వావ్ యూ హ్యావ్ డన్ రియలీ గుడ్, నా వైక కుడ్ యూ ప్లీజ్ ట్రై విత్ లెటర్ బి ఆల్సో. అంటే మనం ఎప్పుడైతే ప్రైజ్ చేస్తామో ఇట్ లీడ్స్ టు మోటివేషన్ అండి. మోటివేషన్ అంటే వాళ్ళకి ఎప్పుడు అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఓకే, ఐఎమ్ బీయింగ్ ఎక్నాలెడ్జ్డ్, నా ఎఫర్ట్ని ఇక్కడ ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు అని పిల్లలు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. బట్ వెన్ యూ గివ్ విత్ అ రివార్డ్, నువ్వు ఇది చేస్తే నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అని మనం అన్నాం అనుకోండి, చైల్డ్ విల్ అకంప్లిష్ హిస్ వర్క్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ రివార్డ్ బట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఫినిష్ ద టాస్క్. అంటే అక్కడ పిల్లలు నా బాధ్యతగా నేను ఇది పూర్తి చేసుకోవాలి అన్న పదం మర్చిపోయి పూర్తిగా నాకు ఇది ఇస్తేనే నేను ఇది చేస్తాను అన్న స్థాయికి వచ్చేస్తారండి. అంటే దే గెట్ ఇన్ టు ఎ రాంగ్ హ్యాబిట్ ఫార్మేషన్. సో యూ హ్యావ్ టు take a lot of care in this when you put them in a place of praising but not giving them with rewards. The second P now is power of choice and power of consequence. Power of choice అంటే ఇప్పుడు మీరు టైమ్ డ్రివెన్ రెగ్యులారిటీ ఫ్రేమ్ చేశారు మీ పిల్లలకి. సే 45 minutes you have scheduled his time of work. At times the child is really doing it well and at times he is ఓకే విత్ ఇట్, టు సమ్ ఎక్స్టెంట్ హీ ఈస్ గుడ్ విత్ ఇట్. కొన్నిసార్లు మిస్ అవుతున్నాడు. ఒక వారానికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక 4-5 times మిస్ అవుతున్నాడు అనుకోండి, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, పవర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ కన్నా ముందు పవర్ ఆఫ్ చాయిస్ చెప్తానండి. అంటే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారో, యూ హ్యావ్ టు గివ్ హిమ్ అ చాయిస్ టు సెలెక్ట్ వాట్ హీ వాంట్స్ టు డూ ద నెక్స్ట్. అంటే మీరు అన్న టైంలో వాళ్ళు వర్క్ ఫినిష్ చేయగలిగారు, 45 minutes స్టేబుల్గా ఒక దగ్గర కూర్చుని వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేశారు అంటే, యూ షుడ్ నాట్ గెట్ బ్యాక్ అండ్ ఆస్క్ హిమ్ కమ్ ఆన్ నౌ యూ హ్యావ్ డన్ దిస్ సో లెట్స్ డూ దిస్. మీరు చెప్పేకూడదండి. యూ హ్యావ్ టు గివ్ ద చాయిస్ టు ద చైల్డ్. ఇది నువ్వు చేసావు కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. యూ హ్యావ్ టు త్రో ఎ చాయిస్ టు ద చైల్డ్ అండ్ సీ దాట్ హీ డిసైడ్స్ బై హిమ్సెల్ఫ్. ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ఒక వారంలో సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు 3-4 సార్లు మిస్ అవుతారు. అప్పుడు పిల్లలకి ఏం అర్థం అవ్వాలి అంటే, దెర్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఫర్ మై యాక్షన్. అంటే నేను ఇది ఇన్నిసార్లు మిస్ అయ్యాను కాబట్టి ఐ హ్యావ్ టు మిస్ మై ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్, ఆర్ ఐ హ్యావ్ టు మిస్ మై ఫన్ ఎంటర్టైన్మెంట్, ఆర్ మేబీ ఐ హ్యావ్ టు మిస్ ప్లేయింగ్ విత్ మై ఫేవరెట్ డాల్. అంటే అక్కడ ఏదో ఒకటి వాళ్ళు సాక్రిఫైస్ చేసేయాలి, వాళ్ళు మిస్ అవ్వాలి. అది ఎందుకు అంటే, బికాస్ దే డిడ్ నాట్ ప్రాపర్లీ పర్ఫామ్ దేర్ టాస్క్. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, మనం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలగాలి, వెన్ యూ డూ దిస్ యు ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు డూ దిస్. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ దిస్ ప్రాపర్లీ యూ ఆర్ మిస్సింగ్ ఎ ఫ్యూ థింగ్స్ హియర్ అన్నట్టుగా వాళ్ళకి చెప్పాలి తప్ప, నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది జరగదు అన్నట్టు మనం కాదండి అక్కడ చెప్పాల్సింది. సో వెన్ వీ ట్రై టు మేక్ ద చైల్డ్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ హిజ్, if done properly or if not done properly, has a consequence at the end, he will try to be responsible from his side. Gradually వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నది నేర్చుకుంటారండి. అండ్ హియర్ ద థర్డ్ పీ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఎవ్రీ మదర్ ఈజ్ ల్యాకింగ్ నౌ. ఎందుకు అంటే 4 నెలల నుంచి పిల్లలు వారితో ఇంట్లో ఉన్నారు అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఎ వార్ ఎట్ హోమ్. Mothers handling all the household activities along with handling the children. This is really tough for every mother, but I think if at all you have this element of third P, you will be very very comfortable doing these things. And the third P is having patience. ఓర్పు ఉండాలండి మనకి. అంటే తల్లికి భూగర్భం అంత ఓర్పు ఉంటుంది, భూదేవి అంత ఓర్పు ఉంటుంది అంటారు. ఐ డోంట్ థింక్ దట్ ఎలిమెంట్ ఈజ్ మిస్సింగ్ రైట్ నౌ. అది ఉండాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనకేమవుతుందంటే, ఈ సెట్ ఆఫ్ రూల్స్, ఈ సెట్ ఆఫ్ రొటీన్లో పిల్లలు అలవాటు పడడానికి మనకి ఓర్పు ఉండాలండి, కంగారు పడిపోకూడదు మనం. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ పేషెన్స్, డెఫినెట్లీ ఇన్ ఏ స్లో ప్రాసెస్ ద చైల్డ్ విల్ రీచ్ హిస్ లెవెల్ ఆఫ్ డెస్టినేషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రయారిటీ మిస్ అయిపోతాం మనం. మనకి లైఫ్లో ఏంటి ప్రయారిటీ? మన పిల్లవాడు మనకు ప్రయారిటీయా, వాడు హోంవర్క్ మనకు ప్రయారిటీయా? ఇట్ ఈస్ అవర్ చైల్డ్ హూ ఈజ్ అవర్ ప్రయారిటీ, నాట్ ద హోంవర్క్. సో
పిల్లవాడు మనకు ముందు ఇంపార్టెంట్ కాబట్టి నాట్ లెట్టింగ్ లూజ్ అవర్ పేషెన్స్. అంటే ఇప్పుడు మీరు కోపంలో మాట విసిరేస్తారు, లేదంటే ఒక దెబ్బ వేసేస్తారు. అండ్ వాట్ ఆల్ వీ గివ్ అవుట్ డ్యూరింగ్ ఇన్ అవర్ యాంగర్, దే రియలీ రీచ్ టు ద చైల్డ్స్ హార్ట్. అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందని, ఇప్పుడు రెగ్యులర్గా పిల్లలు పొద్దున్న స్కూల్కి వస్తున్నారు, సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు, మిమ్మల్ని చాలాసేపు చూడరు వాళ్ళు, మీరు పిల్లల్ని చాలాసేపు చూడరు. సో ఆ మార్నింగ్ ఆ బాండింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ ఆన్ యువర్ చైల్డ్. అమ్మో మా అబ్బాయి చాలా కష్టపడి వచ్చాడు స్కూల్ నుంచి, మా అమ్మాయి చాలా కష్టపడి వచ్చింది అని మీరు చాలా ప్రేమగా చేస్తారు అక్కడ చాలా విషయాలు. రోజంతా వాళ్ళు మీతో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే పిల్లలకి ఎట్లా అనిపిస్తుందంటే, ఓకే దిస్ ఈజ్ మై రియల్ మదర్, మా మదర్ యాక్చువల్లీ ఇలా ఉంటారు అని వాళ్ళకి అవగాహన వచ్చేస్తుందండి. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ రియలీ హ్యావ్ టు బీ పేషెంట్. అఫ్కోర్స్ అంటే నేను అస్సలు కోప్పడకూడదు అని అన్ను, కానీ అక్కడ వ్యాలిడ్గా కనిపించాలి పిల్లలకి. చిన్న పిల్లలు హోంవర్క్ చేయలేదు కాబట్టి కొట్టేయడం. వీ హ్యావ్ ఈవెన్ సీన్ యూకేజీ పిల్లలు ఫోకస్ చేయట్లేదని చెప్పి పేరెంట్స్ వాతలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్ దాట్. అంటే ఆ ఏజ్లో పిల్లల్ని మనం ఒక అడల్ట్లా బిహేవ్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పెద్ద పిల్లలు మనం ఒక మాట చెప్పగానే వాళ్ళు ఎలా అయితే ఫాలో అయిపోతారో, చిన్న పిల్లలు అట్లా ఫాలో అవ్వరండి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరికీ లెర్నింగ్స్ వాళ్ళ మూడ్స్తోనే జరుగుతుంది. మనం వాళ్ళని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కూర్చోపెట్టేసి నువ్వు ఇంక ఇది చెయ్యాల్సిందే అన్న పర్స్పెక్టివ్లో వాళ్ళ లెర్నింగ్ జరగదు ఎప్పుడు కూడా. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ రియలీ వెరీ టఫ్ టు టీచ్ సంథింగ్ టు దాట్ ఏజ్ గ్రూప్. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం రాయడం, చదవడం, కాన్సెప్ట్స్ నేర్పాలి అంటే అందుకే చాలా టఫ్ అండి. సో మెనీ ఆఫ్ ద స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఓరల్ స్కిల్స్ మీద వెళ్ళిపోతారు ఎక్కువ. ఇప్పుడు చిలక కూడా మాటలు చెప్తుంది అంటే పిల్లలు ఖచ్చితంగా రిపీట్ చేస్తారు, కానీ మనకి రిపీట్ చేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు నేర్చేసుకున్నారు అని కాదు అక్కడ. బికాజ్ వెరీ స్మాల్ చిల్డ్రన్ దే గో విత్ ద రైమ్ అండ్ రిథమ్. అక్కడ వాళ్ళ లిజనింగ్ స్కిల్ ఎంత బాగుంది, ఎలా వాళ్ళు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అన్నదే మనకి అసెస్మెంట్ వస్తుంది. సో యువర్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆల్వేస్ కమ్స్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు పుట్ ద థింగ్స్ ఆన్ పేపర్. సో ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కొంచెం పేషెంట్గా ఉంటే, మీ పిల్లల్ని మీరు ప్రయారిటీ అనుకుంటే, ఐ థింక్ డెఫినెట్లీ యువర్ చైల్డ్ విల్ ఫాల్ ఇన్ టు అ ప్రాపర్ ట్రాక్. సో అగైన్ జస్ట్ రీక్యాప్చులేటింగ్, ఆ 2 hours మనకున్నవి ఏంటంటే, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్. అంటే మన బాధ్యతగా మనం ముందు వాళ్ళని ఎంకరేజ్ చేసి వర్క్ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టేలాగా మనం డ్రైవ్ చేయాలి వాళ్ళని. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ పేరెంట్ అట్ హోమ్, బికాస్ వీఆర్ ద వన్ హూ హ్యావ్ టు మేక్ ద కన్స్ట్రక్టివ్ హ్యాబిట్ ఫార్మేషన్ అక్కడ. ద సెకండ్ ఆర్ ఇస్ రెగ్యులారిటీ అండ్ రొటీన్. అంటే స్కూల్లో హోంవర్క్ ఉన్నా లేకపోయినా కానీ మీరు ఇచ్చిన షెడ్యూల్ టైంలో పిల్లలు కూర్చోవాలి. అండ్ దే కెన్ ఐదర్ స్టడీ ఆర్ డూ ఎనీ అదర్ టాస్క్, బట్ దే హ్యావ్ టు స్టిక్ టు అ ప్లేస్. హోంవర్క్ ఉంటే ఎట్లాగో హోంవర్క్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, వెన్ వీ కమ్ డౌన్ టు 3 P's, ద ఫస్ట్ P ఇస్ ప్రైజ్ బట్ నాట్ రివార్డ్. అంటే మీరు పిల్లలు ఏదైనా టాస్క్ చేస్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు అంటే దానికి మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయండి, మోటివేట్ చేయండి, పొగడండి, బట్ డు నాట్ గివ్ అ రివార్డ్. ప్రతిరోజు చేసే టాస్క్కి మనం రివార్డ్ ఇవ్వకూడదండి. నువ్వు రోజు పళ్ళు తోముకుంటే నీకు రోజు డబ్బులు ఇస్తాను, ఎలా అవుతుంది అది? దట్స్ రాంగ్. సో ఎలాంటి హ్యాబిట్ ఫార్మేషన్కి మనం తీసుకెళ్తాం పిల్లల్ని అన్నది మీరు చాలా చాలా చెక్ పెట్టుకోవాలి. ద సెకండ్ P ఇస్ పవర్ ఆఫ్ చాయిస్ అండ్ పవర్ ఆఫ్ కాన్సిక్వెన్స్. అంటే పవర్ ఆఫ్ చాయిస్లో మీరు ఏం చేయాలి అంటే, పిల్లలు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇచ్చిన టాస్క్ని వాళ్ళు చెప్పిన టైంలో చేసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అన్నది వాళ్ళకు ఒక చాయిస్ మనం ఇవ్వాలి. నాట్ దట్ వీ డిజైన్ దర్ హోల్ డే. ఇది అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఇది చెయ్యి, ఇది అయిపోతే దాని తర్వాత అది చెయ్యి. నో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద చైల్డ్ ఇన్ ఎనీవే. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఆల్సో ఇన్ ఎనీవే. ఇఫ్ నాట్ దాట్, నేను చెయ్యకపోతే దానికి పరిణామం ఎట్లా ఉంటుంది అనేది కాన్సిక్వెన్స్ మీరు చూపించాలి. అంటే దట్ ఈస్ వాట్ వీ సే, ఒక మాట వాళ్ళది మనం వింటే వాళ్ళు ఒక మాట మంది వినాలి అన్నట్టు. సో ఇది వాళ్ళు చెయ్యకపోతే దే హ్యావ్ టు మిస్ దర్ ఫేవరెట్ యాక్టివిటీస్ విచ్ దే డూ త్రూ అవుట్ ద డే. ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి ఇష్టమైంది ఉంటుందండి, రోజు మొత్తం ప్రతిరోజు చేస్తారు వాళ్ళు, అటువంటి యాక్టివిటీని మీరు మిస్ చేయించాలి. అండ్ ద థర్డ్ P ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. సో మదర్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. యూ ought to deal your kid because your child is going to be your top priority. సో ఈ 2 rupees 3 పైసేతో ఐ థింక్ దట్ ఎవ్రీ టైమ్ మీరు మీ పిల్లల్ని హోంవర్క్ చేయించాలి అనుకున్నప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. బికాస్ దిస్ ఇస్
how you can remember, how you can make your child perform their task every day. ఇంకా ఈ హోంవర్క్ ఇది పక్కన పెట్టేస్తే ఎంత చేసినా వాళ్ళు డేలో కొంత టైం మాత్రమే హోంవర్క్ షెడ్యూల్ ఉంటుంది తప్ప మిగతా టైం అంతా చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు గుమ్మం దాటి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సెకండ్లీ దే కాంట్ గో అవుట్డోర్ టు ప్లే, బయటికి వెళ్ళి ఆడే అంత స్కోప్ లేదు. కానీ పిల్లలకి చాలా హై ఎనర్జీస్ ఉంటాయండి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్. అంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం బద్ధకాలు కూడా పెరుగుతాయి, కానీ చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళు చాలా హై ఎనర్జీస్తో ఉంటారు, ఒక దగ్గర నిలకడగా ఉండరు. దే కీప్ ఆన్ రన్నింగ్, కీప్ ఆన్ జంపింగ్, మూవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. సో ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మాకు చెప్తుంటారు, పిల్లలు ఇంట్లో త్వరగా పడుకోవటం లేదండి ఈ టైంలోని, మా భయం లేదండి, మీరు వీడియో పంపించినా మేము మిమ్మల్ని చూసి భయపడలేదండి. అంటే ఇక్కడ మీరు దృష్టిలో ఒకటి పెట్టుకోవాలండి, సినిమా స్క్రీన్ మీద పిల్లలు ఒక యానిమల్ని చూస్తారు, ఒక విలన్ని చూస్తారు, కానీ వాళ్ళకి కాన్ఫిడెంట్గా తెలుసు ఆ స్క్రీన్లోంచి ఆ వ్యక్తి బయటికి రాడు అని. సో అక్కడ భయపడాలి అన్న క్రైటీరియా పక్కన పెడితే ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ అన్నది ఓన్లీ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ గెటింగ్ గ్రేడ్స్ ఆర్ పాసింగ్. ప్లీజ్ రిమెంబర్ దిస్. అంటే ఇది పిల్లలు ఈ క్లాస్ పాస్ అవ్వాలి కాబట్టి నేర్చుకుంటున్నారు, లేదంటే రేపు పొద్దున్న వాళ్ళకి ఎగ్జామ్లో మార్కులు రావాలి కాబట్టి నేర్చుకుంటున్నారు అన్న పర్స్పెక్టివ్ కాదండి ఈ ఆన్లైన్ లెర్నింగ్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నాలెడ్జ్ ఎంతో కొంత బ్రష్ అవ్వాలి పిల్లలకి, ఎంతో కొంత వాళ్ళంతటి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి నేర్చుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకు అంటే అస్సలు వాళ్ళు బుక్స్ జోలికి పోకపోతే పూర్తిగా మర్చిపోతారు. ఇంతకుముందు సార్ కూడా చెప్పున్నారు, పిల్లలు చాలా త్వరగా మర్చిపోతారండి. ఒక హాలిడేకి వెళ్ళారు అంటేనే స్కూల్ మోడ్లోకి రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది అన్న పరిస్థితుల్లో సిన్స్ 4 to 5 months చిల్డ్రన్ హ్యావ్ బీన్ ఇన్ హోమ్. పూర్తిగా ఒక స్టాటిక్ టైం వాళ్ళు లేవడానికి లేదు, ఒక స్టాటిక్ టైం ఒక పర్టికులర్ టైంలోనే వాళ్ళు ఈ వర్క్ పర్ఫామ్ చేస్తున్నారు అని లేదు. సో దెర్ హ్యాస్ బీన్ నో బౌండరీ ఫర్ ఎనీ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఈ టైంలోనే చేయాలి అని ఏం లేదండి పిల్లలకి, అట్లా స్కాటర్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ హై ఎనర్జీస్ని మనం కనుక కొంత సబ్సైడ్ చేయాలి, కొంత ఛానలైజ్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ ఇన్వాల్వ్ ద చిల్డ్రన్ ఇన్ సమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. అంటే యూజువల్గా మా చిన్నప్పుడు కూడా నాకు గుర్తండి, మా మదర్స్ యూజువల్లీ డూ మోర్. పిల్లలు ఎందుకులే పాపంలే అన్న దృష్టితో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏం ఎండార్స్ చెయ్యం, మనమే చేసుకుంటామని. లేదు, కొంతమంది మదర్స్ ఏం చేస్తారండి, ఒకటిసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు, పిల్లలు వాళ్ళు ఉన్న ప్లేస్లోంచి వాళ్ళు వస్తున్నాం అంటూనే ఉంటారు, ఇక్కడ అమ్మ పిలుస్తూనే ఉంటారు. ఇది ఒక 15 సార్లు వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇదేమవుతుందంటే పిల్లలకి కూడా అలవాటు అయిపోతుందండి, ఆవిడ అలా పిలుస్తూనే ఉంటుంది, ఐ డోంట్ హ్యావ్ టు గో ఇమీడియట్లీ, దానికి ట్యూన్ అయిపోతారు పిల్లలు. సో మీరు ఇక్కడ మల్టీ డైరెక్షన్స్ ఇవ్వడం, ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడడం, ఇది కూడా పిల్లలకి విసుగ్గానే ఉంటుంది. మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. మనం వాళ్ళకన్నా పెద్దవాళ్ళమే, కానీ అలా అని మనం త్రూ అవుట్ ద డే ఇన్స్ట్రక్షన్ ఇస్తే పిల్లలు తీసుకోరు, దే ఆర్ నాట్ రెడీ ఫర్ దాట్. సో చిల్డ్రన్ ఆర్ ఓన్లీ త్రూ అస్, దే ఆర్ నాట్ ఫర్ అస్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని మనం ఎలాగా యాక్టివిటీస్లో, ఇంట్లో జరిగే పనుల్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 2 to 3 years టాడ్లర్ ఉన్నాడు అనుకోండి, ఒక 2 నుంచి 3 సంవత్సరాల కిడ్ ఉంటే కనుక వాళ్ళకి మనము వాడు ఆడుకునే బొమ్మల్ని తీసి ఒక బాక్స్లో వేయమని చెప్పచ్చు, లేదు టేబుల్ మీద గ్లాసులు వాడి చేతికిచ్చి అక్కడ పెట్టు అని చెప్పచ్చు. సో వెరీ స్మాల్ టాస్క్స్. ఎక్కడైతే పిల్లలకు కూడా ఎలా ఫీల్ అవ్వాలి అంటే నేను చాలా ఇంపార్టెంట్ మా మదర్కి అని వాళ్ళు ఫీల్ అవ్వాలండి. దట్ ఈస్ హౌ ద పేరెంట్ అండ్ చైల్డ్ బాండింగ్ రియల్లీ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. అంటే it is not that he is performing the slightest task, it is more important that the child is performing the task. అంటే వాడు చిన్న వర్క్ చేసాడా, అక్కడ పెద్ద వర్క్ చేసాడా అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, వాడు వర్క్ చేయడం అన్నదే చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు ఒక 4 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు టేబుల్ మీద కంచాలు సర్దమని చెప్పచ్చు, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు హెల్ప్ ప్రిపేర్ ఇన్ ద మీల్ ప్రొవైడెడ్ యు ఆర్ ఆల్సో దేర్. వాషింగ్ వెజిటేబుల్స్ చెప్పొచ్చండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళని షింక్ దగ్గర వాష్ చేయమని చెప్పచ్చు. అట్లాగే యూ కెన్ ఆస్క్ దెమ్ టు సార్ట్ ద క్లోత్స్ విచ్ ఆర్ టు బి ఫోల్డెడ్. బయట మీరు బట్టలు ఆరేసారు, వాటిని తీసుకొచ్చి లోపల పెట్టమని చెప్పచ్చు. అంటే దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ క్యాన్ బీ పర్ఫార్మ్డ్ బై దట్ ఏజ్ గ్రూప్ చైల్డ్. ఇంకా పిల్లలు ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళని ఇల్లు తుడవమని చెప్పండి, మాప్ చేయమని చెప్పండి.
వాటరింగ్ ద గార్డెన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే వాటిని వాటర్ చేయమని చెప్పండి, పెట్స్ ఏమైనా ఉంటే వాటికి ఫీడ్ చేయమని చెప్పండి. అంటే దెర్ ఆర్ లాట్ మోర్ యాక్టివిటీస్ వేర్ యూ క్యాన్ ఇన్వాల్వ్ యువర్ చైల్డ్. వాళ్ళు ఏం చేస్తారండి ఆ వయసుకి అంటే, దట్ ఈస్ అ వెరీ రాంగ్ ఒపీనియన్ వాట్ ఇండియన్ మదర్స్ జనరలీ హ్యావ్. ఆ ఏజ్ పిల్లలు ఏ యాక్టివిటీ అయినా చాలా ఫాస్ట్గా చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారండి. దే హ్యావ్ సచ్ ఎబిలిటీస్. అంటే మనం ఎప్పుడు వాళ్ళకి ఇవ్వక మనకి అర్థమవదు. మీరు ఎప్పుడు వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చి చూడండి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేబీ వన్స్ ఆర్ ట్వైస్ దే మెస్అప్, సరిగా చెయ్యకపోవచ్చు వాళ్ళు. సో డోంట్ గెట్ యాంగ్రీ, డోంట్ టాంట్ దెమ్ ఇమీడియట్లీ, డోంట్ పోక్ దెమ్ ఇమీడియట్లీ. మాటలు విసిరేయకూడదు మనం వెంటనే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ టైం వంట చేయడం మొదలెట్టినప్పుడు డెఫినెట్లీ మనం కూడా కూర మార్చేసే ఉంటాం, ఉప్పు ఎక్కువ వేసి ఉంటాం, ఇజంట్ ఇట్? ఆ ఫ్లాస్ జరుగుతాయి మనకి. సో పిల్లలు కూడా ఏదైనా టాస్క్ నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వన్స్ ఆర్ ట్వైస్ తప్పులు చేస్తేనే వాళ్ళకి అది కరెక్ట్ ఏంటి ప్రొసీజర్ అన్నది అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకా ఏం చేయగలరు అంటే, ఇల్లంతా పిల్లలు పాడు చేసేస్తున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నది, చెత్త చెత్త చేసేస్తున్నారు అంటే, మీరు ఏదైనా ఒక రూమ్లో ఒక కార్నర్ వాళ్ళకి ప్లే జోన్గా ఇచ్చేయండి. దిస్ ఈజ్ యువర్ ప్లే ఏరియా. ఈ ఏరియా నుంచి నువ్వు బయటికి రావద్దు, నువ్వు అక్కడ ఎంత మెస్ అయినా చేసుకో. గివ్ దెమ్ సమ్ ఫ్రీడమ్. వాళ్ళు అక్కడ ఇసుకతో ఆడతారా, నీళ్ళతో ఆడతారా, ఆ ఏరియాలోనే ఆడుకోవాలి వాళ్ళు. ప్రొవైడెడ్ ఆ ఆట అయిన తర్వాత క్లీనింగ్ కూడా వాళ్ళే చెయ్యాలి. వాళ్ళతో చేయించండి. అక్కడ కోప్పడ్డం, అగైన్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ చూపించకుండా చాలా కామ్గా ఉండండి. ఎందుకంటే ఎలాగా వాళ్ళే చెయ్యాలి అది. బట్ యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ అవుట్ టు డూ. ఎలా చేయాలి అనేది మీరు వాళ్ళకి గైడ్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఇస్తున్నారో, అట్ ద సేమ్ టైం మీరు ఎంతసేపు వాళ్ళతో ఉంటున్నారు. ఇప్పుడు రోజంతా మీతో ఉంటారండి పిల్లలు, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ గివింగ్ క్వాలిటీ టైం టు యువర్ చైల్డ్. ఎవ్రీడే ఒక 1 hour కూర్చోండి పిల్లలతో. షేర్, మీ ఎల్డర్స్ స్టోరీస్ ఏమైనా ఉంటే అవి షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్, మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి పిల్లలకి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమనండి. అంటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ అ కార్డియల్ బాండింగ్ విత్ ద చైల్డ్. అంటే ఇలాంటి టైంలో దేర్ షుడ్ బి నో మొబైల్స్ ఇన్ అండ్ అరౌండ్ యూ. అంటే గ్యాడ్జెట్ టైం కొంత టైమే ఉండాలండి, రోజంతా కాదు. చాలామంది ఇళ్లలో నేను చూస్తాను, అయితే మదర్ ఈజ్ బిజీ ఇన్ ద కిచెన్, చైల్డ్ ఈజ్ బిజీ ప్లేయింగ్. ఆఫ్టర్ దాట్ వెన్ ఎవ్రీబడి కమ్ డౌన్ టుగెదర్, అంటే ఎవరి పనులు వాళ్ళకి అయిపోయి ఒక దగ్గరికి వచ్చారు అంటే ఎవ్రీబడి సిట్స్ అండ్ వాచెస్ టెలివిజన్. అంటే ఇంక 24/7 ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు జరగట్లేదు. సో దేర్ షుడ్ బీ అ ఫిక్స్డ్ టైమ్ ఆల్సో వేర్ యూ షట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ యూ టాక్ అండ్ హ్యావ్ అ పర్సనల్ బాండింగ్ విత్ ద నెక్స్ట్ పర్సన్ టు యూ. మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళతో కూడా మీకు బాండింగ్ ఉండాలి. అట్లాగే మీరు మీ ఎల్డర్స్ పట్ల ఎలా ఉంటున్నారు, యువర్ చైల్డ్ ఈజ్ వెరీ వెరీ మచ్ అబ్జర్వింగ్ యూ. అంటే మీరు వచ్చిన వాళ్ళతో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఒక ఫోన్లో ఎలా మాట్లాడుతున్నారు, a wife how she is responding to her husband or a husband how he is responding to the wife. మీరు మీ అత్తగారు మావగారు పట్ల ఎట్లా మాట్లాడుతున్నారు. అంటే పిల్లలు ఉన్నంతసేపు వాళ్ళు మిమ్మల్ని చూడక్కర్లేదండి, మిమ్మల్ని విన్నా సరిపోతుంది వాళ్ళు. దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఫాలో వెన్ దే గ్రో అప్. సో వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్ ఇన్ అండ్ అరౌండ్ యూ, మీరు చాలా చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, చిల్డ్రన్ విల్ డూ వాట్ వీ సే, చిల్డ్రన్ విల్ నాట్ డూ వాట్ వీ సే, దే విల్ డూ వాట్ వీ డూ. మనం ఏం చేస్తామో అదే చేస్తారు పిల్లలు, మనం ఏం చెప్తామో అది చేయరండి. సో మీరు ఇప్పుడు మీ పిల్లలకి 24/7 లైవ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళ కళ్ళు ఎదురకుండా మీరు డే అండ్ నైట్ ఉంటున్నారు. సో మీరు ఈరోజు సెట్ చేసే ఎగ్జాంపులే రేపన్న రోజు మీ పిల్లలు ఫాలో అవుతారు. యూ ఆర్ ద రోల్ మోడల్ ఫర్ దెమ్. ఒక తండ్రి ఒక తల్లి వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్స్ ఇప్పుడు. సో లాంగ్ రన్లో మీ పిల్లల మైండ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మాడిఫై అవ్వాలి అన్నది మీ చేతుల్లోనే ఉంది. సో ఎంత అవకాశం ఉంటే అంత వాళ్ళని ఇంట్లో జరిగే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి. ఏం చేస్తాడులే, ఎలా చేస్తాడులే అనుకోకుండా ఎలా చేసినా చేయనివ్వండి. లెట్ దెమ్ డూ, వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. లెట్ దెమ్ ఫీల్ దట్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా యాక్టివిటీస్లో కాంట్రిబ్యూట్ చేస్తారో దే విల్ ఫీల్ దట్ ఐ యామ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫీల్ వాళ్ళు కలిగినప్పుడు ఆటోమేటిక్గా దే విల్ స్టార్ట్ డూయింగ్. ఇప్పుడు మీ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ని ఫిల్ చేయడం అని, గ్లాసెస్ని జస్ట్ ఇట్లాగా వాటర్లో వాష్ చేయడం అని, అంటే ఎనీ స్మాల్ టాస్క్ కెన్ బి గివెన్ టు ద చైల్డ్.
వేర్ హీ నోస్ దట్ ఓకే ఇది కూడా నా పని నేను చెయ్యాలి. Let him feel that. So in this way you can also endorse the child with some household responsibility where he feels that I am an equal member in this house, my mother feels my importance అన్నది వాళ్ళకి తగిలేలాగా మీరు చెయ్యాలి. So I hope this talk would be useful to you all, and if at all you still have any other queries, you can please freely call us and talk to us. Thank you one and all. Hope you stay safe and healthy.